రాజమండ్రిలో మా ఇంటి దగ్గరలోనే మా ఇల్లు, మా చర్చ్ అన్నీ దగ్గర దగ్గర ఉంటాయి. మాకు చాలా దగ్గరలో సెంట్రల్ జైలు ఉంటదండి. ఆయా సమయాలలో మేము క్రిస్మస్‌కు సెంట్రల్ జైలు ఎళ్తాం. అక్కడ మాకెవరు బంధువులు లేరులెండి. మా బంధువులు ఎవరైనా ఉన్నారేమో, మేము చూడడానికి ఎళ్తున్నాం అనుకుంటున్నారేమో. మా బంధువులు ఎవరు లేరు కానీ, సెంట్రల్ జైల్‌లో ఉన్న ఖైదీలు ఉంటారు కదా! ఇన్‌మేట్స్. వారికి దేవుని మాటలు చెప్పడానికి డాక్టర్ జాన్ వెస్లీ గారిని అక్కడికి ఇన్వైట్ చేస్తూ ఉంటారు. సో, అలా ఒక 2, 3 సార్లు నేను కూడా వెళ్ళాను. దైవజనులతో పాటు నేను కూడా మరి షార్ట్ మెసేజ్ పంచుకున్నాను. మా పిల్లలు కూడా వచ్చి క్రిస్మస్ పాటలు పాడుతూ ఉంటారు. అయితే ఆ సెంట్రల్ జైల్లోకి వెళ్ళిన ప్రతిసారి ఖైదీలందరికీ ఇన్మేట్స్ అంటారు వాళ్ళని ఇంగ్లీష్‌లో. మీరు ఎప్పుడైనా గమనిస్తే వారందరూ కూర్చున్నారు గ్రౌండ్‌లో. కూర్చున్న తర్వాత మేమేమో స్టేజ్ మీద ఉన్నాం. సెంట్రల్ జైల్ క్యాంపస్‌లో ఒక పెద్ద చెట్టు ఉంటది. ఆ చెట్టు మీద మేమందరం వెళ్ళి అక్కడ మీటింగ్ జరుగుతుందేమో, కాకులు కాకి గోల స్టార్ట్ చేసాయి. చూడండి, కాకి గోల అంటారు కదా! కాకులు ఒక్కొక్కసారి మనుషుల మీద పగబట్టినట్టు అరుస్తా ఉంటాయి. ఆ రోజు కూడా ఎందుకో మేము మీటింగ్‌కి వెళ్తే సెంట్రల్ జైల్లోకి క్రిస్మస్ కొరకు అందరూ గ్యాదర్ అయ్యారు. ఆ కాకులు కొన్ని ఎగురుతున్నాయి, కొన్ని గట్టి గట్టిగా అరుస్తున్నాయి. నాకు ఆ కాకుల్ని చూడగానే ఒక ఆలోచన వచ్చింది. అదేంటంటే, ఈ జైల్లో, ఈ చెరసాలలో ఉన్నవారు 4 గోడలకు పరిమితమై ఉంటారు కదండీ! చెరసాలలో ఉన్నవారికి దే డోంట్ హ్యావ్ ఫ్రీడమ్, స్వేచ్ఛ ఉండదు. మనలాగా ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే అక్కడికి, ఏం చేయాలనిపిస్తే అది చేయడానికి వారికి స్వేచ్ఛ, స్వాతంత్రము లేదు. వారు రోజులో ఎక్కువ గంటలు 4 గోడలకు పరిమితమై జైలు సెల్‌లో ఉంటారు. కొద్దిసేపు మాత్రం ఆ జైలు యొక్క ప్రహరీ గోడల లోపలే కొన్ని రకాలైన పనులు, కొన్ని మొక్కలు నాటడము, లేదంటే గార్డెనింగ్ చేయడము, కొన్ని చేతి వృత్తులతో కొన్ని వారిని ఏదో ఒక వర్క్‌లో ఎంగేజ్ చేస్తారు కానీ, ఎక్కువసేపు మాత్రం వారు చెరసాలలో 4 గోడల మధ్యలో ఉంటారు. నాకేమనిపించిందంటే, వారికి బహుశా ఆ ఫీలింగ్ కలుగుతుందేమో, మాకన్నా ఆ కాకులు బెటరు అని. ఎందుకంటే ఆ కాకి ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చు, ఏం కావాలంటే అది తినొచ్చు, ఎక్కడ తిరగాలంటే అక్కడ తిరగచ్చు. కానీ మేము ఈ చెరసాలలో ఉన్నాం. ఎప్పుడు చెరసాల నుండి బయటకొస్తామో, మాకు విడుదల ఎప్పుడు వస్తుందో, ఈ దుర్భరమైన బ్రతుకు, ఈ దురదృష్టకరమైన బ్రతుకని వారికి బాధ కలుగుతుందేమో అని. కొంతమంది ఖైదీలు ప్రేయర్ అయిపోయిన తర్వాత మేము బయటకు వచ్చేస్తుంటే జాన్ వెస్లీ గారి దగ్గరకు వచ్చి, అన్న ప్రార్థన చేయన్నా, ప్రార్థన చేయన్నా, కొంచెం త్వరగా మేము బయటకు వచ్చేయాలని ప్రార్థన చేయండి. మీకు అవకాశం ఉంటే సీఎం గారికి మా గురించి రికమెండేషన్ చేయండి అన్న. మేము ఈ జైల్లో ఉండలేకపోతున్నాం, జైల్లో నుండి మేము బయటకు రావాలని ఆశపడతాం. నిజమే, స్వేచ్ఛ యొక్క విలువ ఒక మనిషికి ఎప్పుడు తెలుస్తుందంటే, స్వేచ్ఛ హరించబడినప్పుడు తెలుస్తుంది. మనకు కూడా చాలాసార్లు దేవుడిచ్చిన ఆశీర్వాదాల యొక్క విలువ ఉన్నప్పుడు అర్థం కావండి. మనుషుల విలువ కూడా మనుషులు ఉన్నప్పుడు అర్థం కాదంటారు, అవునా కదా? అమ్మ బతుకున్నంత కాలం అమ్మ విలువ తెలీదు.